అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. అందరికీ స్కూల్స్ స్టార్ట్ అయినాయా? మా పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజైతే నేను మా పిల్లలకి స్కూల్లో ఇచ్చిన బుక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నాకు 2 ఆడపిల్లలు. మా చందన ఫస్ట్ బేబీ, తను యూకేజీ చదువుతుంది. మా లక్కీ సెకండ్ బేబీ, నర్సరీ చదువుతుంది. మీ అందరికీ తెలుసు, చందన ఫస్ట్ భారతీయ విద్యాభవన్లో చదివేది. తర్వాత మేము వైజాగ్ షిఫ్ట్ అయిపోయాము. వైజాగ్లో గురూస్లో జాయిన్ చేస్తాం, కొత్త స్కూల్. వాళ్ళకి అలాగే నాకు స్కూల్కి సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీ అందరికీ తెలుసు, సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ ఉంటాయి. సిబిఎస్ఈ వేరే సిలబస్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తుంది, స్టేట్ వేరేగా మెయింటైన్ చేస్తుంది. కానీ ఎక్కువ మంది సిబిఎస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సిబిఎస్ఈ మొత్తం ఇండియా వైడ్ అంతా ఎక్కడ వెళ్ళినా సిబిఎస్ సిలబస్ ఒకటే, దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు. కానీ మనం ప్రాంతాన్ని బట్టి మదర్ లాంగ్వేజ్ మారిపోవచ్చు. ఎంత స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్ ఒకే సిలబస్ ఉన్నా వాళ్ళు యూజ్ చేసే బుక్స్, వాళ్ళ బుక్ ప్యాటర్న్ బట్టి ఆ సిలబస్లో చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. కొందరు బుక్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, కొన్ని బుక్స్ మామూలుగా ఆ సిలబస్ ప్రకారం ఉంటుంది. మనం అనుకుంటాం బుక్స్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఈ స్కూల్కి ఆ స్కూల్కి అనుకుంటాం. కానీ కొన్ని స్కూల్స్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాయి. వాళ్ళు ప్రతిదీ వర్క్ షీట్స్ మీద చేయించడానికి ఇష్టపడతారు. వర్క్ షీట్స్ కూడా చాలా ఫనీగా ఉంటాయి. కలర్స్ వేసి నేర్పడం, ఏబీసీలు, ఏ అయితే ఈ కలర్ డ్రా చేయండి, బి అయితే ఈ కలర్, అలాగా ప్రతిదీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే నంబర్స్ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా అర్థం అవ్వడానికి కోసం బొమ్మలు పెట్టి 1 2 3 అలా 1 అంటే 1, 2 అంటే 2 బొమ్మలు వేస్తారు. అలాగా ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ప్రతి స్కూల్కి వాళ్ళ బుక్స్, వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళ సిలబస్ మారుతూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ని మాత్రం ఫాలో అవుతారు. ఎక్స్ట్రా కూడా నేర్పుతారు కొన్ని స్కూల్లో అయితే. అడ్వాన్స్డ్ ఇప్పుడు యూకేజీకి సంబంధించిన సిలబస్ కొంచెం ఎల్కేజీలో నేర్పడం కూడా చేస్తారు. టాపిక్స్ టచ్ చేయడం లైట్గా వాళ్ళకి. అలా బుక్స్ అన్నీ ఓపెన్ చేసి అసలు ఏమున్నాయి బుక్స్లో అవన్నీ చూస్తున్నాను. కొన్ని టాపిక్స్ అయితే ఆల్రెడీ అది కవర్ చేసేసింది ఎల్కేజీలోనే. నాకైతే అది కొంచెం చూడగానే అప్సెట్ అయ్యాను. ఏంటి బుక్స్లో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ కవర్ అయిపోయినాయి, ఆల్రెడీ ఎల్కేజీలో చదివింది కదా అనుకున్నాను. కానీ రియలైజ్ అయ్యాను ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చదివి ఉండొచ్చు, కానీ రిపీట్ చేయొచ్చు కదా, రివిజన్ లాగా. నాకు ఒకటి అర్థమైంది, బోర్డ్ సిలబస్ పేపర్ ఇచ్చినా కూడా మన పిల్లలకి నేర్పాలి అనుకుంటే అడ్వాన్స్గా బోల్డ్ని నేర్పచ్చు. అలాగే ఈ స్కూల్లో నాకు నచ్చిన విషయం ఏంటి తెలుసా, వీళ్ళు మదర్ టంగ్ని కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా నేర్పుతున్నారు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఓవరాల్గా అయితే ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. నాకైతే ఒకటి బలంగా అనిపించింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ని మాత్రం మార్చాలి. టీచింగ్ చేసే మెథడ్ని కూడా మార్చాలి. ఫన్గా, అలాగే చాలా యాక్టివిటీస్తో టీచింగ్ చేయడం, గేమ్స్, స్పోర్ట్స్ అని, కల్చరల్ యాక్టివిటీస్ అని అన్నీ నేర్పాలి. ఏది ఇంపార్టెంట్ కాదు జీవితానికి చెప్పండి? ప్రతిదీ ఇంపార్టెంటే. మనం ఇంపార్టెంట్ కాదనుకున్న మాత్రం అది ఇంపార్టెంట్ కాకుండా పోదు. సో ప్రతిదీ చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పాలి అని బలంగా అనుకుంటా. కానీ అన్ని యాక్టివిటీస్ ఉన్న స్కూల్ ప్రైజ్ ఏమిచి చాలా హైలో ఉంటుంది. అలానే నార్మల్ స్కూల్లో జాయిన్ చేస్తే ఏ యాక్టివిటీస్ ఉండవు. ఏం చేస్తాం, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా అవే రోజు ఎప్పుడు వస్తుందో. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా మార్చాలని కోరుకుంటున్నాను, చదువుతో పాటు అన్నీ నేర్పేలాగా. అంతేనండి, ఈరోజుకి బాయ్.